నీతో స్నేహం నాకు ప్రాణం, నాతో బంధం అది నీ త్యాగం. మిత్రమా నా మిత్రమా
నీ ప్రేమ బాటలో నే పయనించేదా నా యేసు రాజా నీ వెలుగు బాటలో నిన్ను వెంబడించేదా నా యేసు రాజా నన్ను విడవు ఎడబాయవు నీదు కృపతో నన్ను ఆవరింతువు నన్ను విడవు
యేసుక్రీస్తు వారి నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు దేవుని మనం ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించడానికి మనం సిద్ధపడదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుదాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు 2వ వచనాన్ని అలా మార్చి చదువుదాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. అందరూ చదవాలి. తర్వాత వచ్చిన ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటా తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగున దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకుంటుంది. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షింపవాలని చెప్తున్నాను. చిన్న మాట ప్రాణం చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ నామానికి ఉన్నారు. ఈ సమయంలో మీ లేఖన భాగాలు దగ్గరికి వస్తున్నాం. మా జీవితాన్ని ప్రభా వెలిగించేది, బాగు చేసేది, ప్రభా బలపరిచేది, ప్రభా మాకు మా ప్రభావకు వెలుగయ్యేది ప్రభా మీ వాక్యమే. మీ వాక్కులు వెల్లడి అవుతూనే ప్రభా వెలుగు కలుగును. అవి తెలియలేని వారికి తెలివి పుట్టించని చెప్పారు. ప్రభా ఈ సమయంలో నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలతోటి మీ వాక్యాన్ని చెప్పడానికి అవసరం శక్తిని బలాన్ని దయచేయండి. బలపరచండి, సులువు మరుగుపరిచి ప్రభా మీ బిడ్డలతో మాట్లాడి ప్రభా మా ప్రతి అవసరాన్ని మీ వాక్యం ద్వారా తీర్చమని మా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని కనుక చూస్తే 8 నుంచి 15 వచనాల వరకు చూస్తే ఇక్కడ రాయబడింది ఏంటంటే గివింగ్ గురించి రాయబడింది. గివింగ్ అంటే చర్చిలో వేసే కానుకల గురించి కాదు, కానీ ఇది దేని గురించి రాయబడిందంటే అపోస్తుల కార్యములు 8:9 అపోస్తుల కార్యములో అంటే యెరూషలేములో గొప్ప కరువు వచ్చింది. అప్పుడు కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు పేదరికంలో ఉన్నారు, గొప్ప అవసరతలో ఉన్నారు. వాళ్ళ కోసం కొంత చందా సేకరించడం కోసం ఈ 8-9 అధ్యాయాలు చెప్పబడింది. చూద్దామా? 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. 1 కొరింథీ 16 1 నుంచి 4. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నిల్వ చేయగలరు. నేను వచ్చినప్పుడు మీరు ఎవరైనా యోగ్యులను ఎంచి పత్రిక ఇచ్చుదో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెంట వ్యక్తమైన ఎడల
ఇక్కడ చెప్తుందంటే మొదటి పత్రికలో వాళ్ళకి చెప్పాడు, మీరు ఆల్రెడీ రెండో పత్రిక రాసే ముందే మొదటి పత్రికలో వాళ్ళకి చెప్పాడంటే యెరూషలేములో కొంత ఇబ్బంది ఉంది, అక్కడ ఉన్న విశ్వాసులు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు మంచి నీడ్లో ఉన్నారు, వాళ్ళ అవసరాలు తీర్చబడట్లేదు. కాబట్టి వాళ్ళ కోసం మీరు మీ సంఘం నుంచి కొంత మనీని గ్యాదర్ చేసి ఉంచండి, అది నేను వేరే వాళ్ళ చేత పంపిస్తానని చెప్తున్నాను అనమాట. ఇక్కడ టోటల్గా చెప్తున్నారు గివింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామా, ఈ మనం చదివాం కదా 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదివాం. ఈ 9 వచనాల్లో మీకు ఒక లైవ్ క్విజ్ అన్నమాట. కృప అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 1 నుంచి 9 వచనాల్లో కృప అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? ఎవరైనా త్వరగా చదివి చెప్పండి. కరెక్ట్, వెరీ గుడ్ అండి. మొదటి వచనంలో దేవుని కృప, మొదటి వచనంలో దేవుని కృప. 3వ వచనంలో ఈ కృప, మొదటి వచనంలో దేవుని కృప, ఫస్ట్ గాడ్స్ గ్రేస్, తర్వాత ఈ కృప 3వ వచనం. 6వ వచనంలో ఈ కృప, 7వ వచనంలో ఈ కృప, 9వ వచనంలో యేసుక్రీస్తు కృప. మొత్తానికి ఈ 9 వచనాల్లో కృప అనే మాట 5 సార్లు రాయబడింది. గ్రేస్ అనే మాట 5 సార్లు రాయబడింది. ఈ గ్రేస్ దేని గురించి రాయబడిందంటే గ్రేస్ ఆఫ్ గివింగ్, గ్రేస్ ఆఫ్ గివింగ్, ఇచ్చే కృప, ఇవ్వడాని గురించి పౌలు భక్తుడు ఈ విషయాల్లో రాస్తున్నాడు అన్నమాట. గ్రేస్ ఆఫ్ గివింగ్. ఇక్కడ చూస్తే 8వ అధ్యాయం 1వ వచనం, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. అసలు మాసిదోనియా సంఘాలంటే ఏ సంఘాలు ఉన్నాయి బైబిల్లో? ఫిలిప్పి, తెస్సలోనిక. అక్కడ చక్కగా చెప్పారు. ఫిలిప్పి, తెస్సలోనిక. చదువుదామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6 నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. ఆసియాలో అపోస్తుల కార్యములు 16:6 నుండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు. ముసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనీకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇది 2వ మిషనరీ జర్నీ, 2వ సువార్త దండయాత్రలో జరిగిన విషయం అన్నాడు. పౌలు వెళ్తున్నప్పుడు దేవుడు పౌలుని ఆపేశాడు, నువ్వు వెళ్ళకూడదని చెప్పాడు. దేవుని చిత్తం కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అనుకున్నట్టుగా ఉండదు. మనం ఒకటి ప్లాన్ చేస్తాం, కానీ దేవుని ప్లాను వేరుగా ఉండదు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సువార్త దండయాత్రలు, లేకపోతే మిషనరీ జర్నీస్ అంటే అంత్యోక నుంచి స్టార్ట్ అయ్యి మరలా అంత్యోకకు వస్తే అదొక మిషనరీ జర్నీ. అలా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళు రూట్ దేవుడు చేంజ్ చేశాడు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. చెప్పినప్పుడు జరిగింది ఏంటంటే 8వ వచనం, అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చింది. 9వ వచనం, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగాను. దేవుని దర్శనాన్ని బట్టి పౌలు తన రూట్ మ్యాప్ చేంజ్ చేసుకున్నాడు. తన రోడ్ మ్యాప్ చేంజ్ చేసుకుని ఏం చేశాడంటే మాసిదోనియాకు వెళ్ళాడు. మాసిదోనియాకు వెళ్ళకు ప్రయత్నం చేసుకుని 11వ వచనం, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుముద్రాకేకును మరునాడు నెయిపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణము. ఒక రకంగా చూస్తే క్యాపిటల్ సిటీ ఆఫ్ మాసిదోనియా ఏంటంటే ఫిలిప్పి ఒక సంఘం. ఇంకా చూస్తే 17వ అధ్యాయం 1వ వచనం, వారు అంఫిపొలి అపోలోనియా పట్టణముల ద్వారా వారు తెస్సలోనికకు వచ్చి. 2 సంఘాలు ఏంటంటే ఒకటి ఫిలిప్పి సంఘం, రెండోది తెస్సలోనిక సంఘం. ఇవి
మాసిదోనియా సంఘాలని చెప్తారు. సరే, ఈ సమయంలో మన వాక్య భాగానికి మళ్ళీ వెళ్దాం. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. ఇది ఎప్పుడు మీరు తెచ్చిపెట్టుకోండి, మనం అప్పుడు మధ్యలో పక్క వెళ్తూ ఉంటాం. మనం స్టడీ చేసేది మాత్రం కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. సరే, ఇక్కడున్న పరిస్థితి కనుక 2వ వచనం చూస్తే, ఏలయనగా వారు అంటే మాసిదోనియా సంఘంలో వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏం చేశారంట? బహుశ్రమలు వాళ్ళు ఎలా ఉన్నారు? అత్యధిక సంతోషం. కానీ ఇలా రాయబడాలి మామూలుగా అయితే, బహుశ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు బహుగా కృంగిపోయారు, బహుశ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు బహుగా నలిగిపోయారు, బహుగా కష్టాలు పాలయ్యారన్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి రాస్తున్నారంటే, బహుశ్రమల వలన వారు పరీక్షించబడగా వాళ్ళు అత్యధికముగా సంతోషించింది. మచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రిబ్యులేషన్ బట్ అబుండెన్స్ ఆఫ్ జాయ్. జాయ్ కాదు, అబుండెన్స్ ఆఫ్ జాయ్. అత్యధికమైన సంతోషాన్ని వాళ్ళు అనుభవించారు. ఇంకా చూస్తే, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వారు నిరుపేదలు. పేదలంటే ఎవరు? ఆర్థిక శాస్త్ర ప్రకారం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీళ్లు, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీరు లేని వాళ్ళని పేదలు అంటాం. కానీ వీళ్ళ గురించి ఆగిపడింది ఏంటంటే, వాళ్ళు పేదలు కాదు, నిరుపేదలు. వెరీ డీప్ పావర్టీ. వాళ్ళకి తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి సరైన ఇల్లు లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, వారి దాతృత్వము బహుగా విస్తరించను. అబౌండెడ్ అంటూ ద రిచెస్ ఆఫ్ దే సింప్లిసిటీ. వాళ్ళు సింపుల్గా ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే విషయంలో చాలా లిమిట్స్ దాటారన్నమాట. ఎట్లా చేశారంటే చూద్దాం, వాళ్ళు ఎలా ఇచ్చారు అనే విషయాన్ని చూద్దాం. మనకి ఈ విషయాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. 3వ వచనం చూస్తే ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొంచు. వీళ్ళు ఎలా ఇచ్చారంటే, పౌలుని అక్కడ ఉన్న అపోస్తుల్ని వేడుకున్నారు, వాళ్ళని బెగ్గింగ్ చేశారని ఉంది. అయ్యా, ఈ డబ్బులు తీసుకోండి, ఈ డబ్బులు తీసుకెళ్ళి యెరూషలేములో వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళని వేడుకున్నారు. ఈ రోజున మనకు ఉల్టా అనమాట, అంటే ఆపోజిట్. పాపం కావాల్సిన వాళ్ళు మనల్ని వేడుకుంటూ ఉంటారు. ఇంత అవసరం ఉంది, మీరు సహాయం చేయండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్తే మనం రెస్పాండ్ అవ్వడం కూడా చాలా కష్టం. కాకపోతే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? వాళ్ళే వీళ్ళని వేడుకుంటున్నారు, నేను ఇస్తాను సార్, తీసుకెళ్ళండి, ఈ డబ్బులు తీసుకెళ్ళండి. యెరూషలేములో వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు తినడానికి తిండి లేదు, కరువులో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అని ఇస్తా ఉన్నారు అనమాట. ఇంకా చూస్తే వాళ్ళు ఎలా ఇచ్చారంటే వేడుకున్నారు. ఇంకా వారు తమ సామర్థ్యం కొలతయే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. మనపూర్వకంగా ఇచ్చారు, విల్ఫుల్గా ఇచ్చారు. ఇంకా చూస్తే సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. బియాండ్ దేర్ ఎబిలిటీ, బియాండ్ దేర్ పవర్. ఇంకా చూస్తే తమంతట తామే ఇచ్చారు, వాలంటీర్గా ఇచ్చారు. ఎవరు వాళ్ళని బలవంత పెట్టలేదు, ఎవరు వాళ్ళని సారికి బ్రతిమలాడలేదన్నమాట. ఇంకా చూస్తే బియాండ్ దేర్ లిమిట్, వాళ్ళ లిమిట్స్ దాటి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఇష్టపూర్వకంగా ఇచ్చారు, మనపూర్వకంగా ఇచ్చారు. ఇంకా చూస్తే వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు, తమంతట తామే ఇచ్చారు. నిరుపేదలు, వాళ్ళకి తినడానికి లేకపోయినా వాళ్ళు పరిశుద్ధుల కోసం, యెరూషలేములో ఉన్న బిలీవర్స్ కోసం వాళ్ళు ఇచ్చారు. ఈ సమయంలో మనం చెక్ చేసుకోవాలి, మన గివింగ్ ఏ రేంజ్లో ఉంది, మనం ఎలా ఇస్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇంకా చూస్తే 5వ వచనం, ఇదియు గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకోండి. వాళ్ళు మొదట దేవునికి అప్పగించుకున్నారు, తర్వాత దేవుని చిత్తం వలన దైవ సేవకులకు అప్పగించుకున్నారు. పౌలు వారి గురించి రాస్తా ఏమనంటే, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు,
పౌలే ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చేసిన పనిని చూసి ఇంతగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా, ఇంతగా వాళ్ళు ఉన్నారా, అయ్యా మీకు తినడానికి లేదు మీరు ఉంచుకోండి అంటే, లేదు సార్ మీరు పంపించండి అని చెప్పేసి అపోస్తులను బలవంతం చేసి పంపించినప్పుడు అపోస్తులైన పౌలు రాసినట్టే, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద అపోస్తుల్స్, అపోస్తుల ఆలోచించిన దానికంటే మించి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి గివింగ్ విషయంలో వాళ్ళు ఎంతో ఎంతో వాళ్ళు ముందున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం చెక్ చేసుకోవాలి, మనం రెగ్యులర్గా ఇస్తున్నామా, మనస్ఫూర్తిగా ఇస్తున్నామా, మనం ఇష్టపూర్వకంగా ఇస్తున్నామా. ఇదే పత్రికలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 5వ వచనం, 9:5. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళంగా, పిసినారుగా ఇవ్వదని చెప్తున్నాడు. ఇంకా 7వ వచనం, సణుక్కుంటా ఇవ్వద్దు, దొడుకుంటా దేవునికి ఇవ్వద్దు, దేవుని బిడ్డలకి ఇవ్వద్దు. ఇంకా బలవంతంగా ఇవ్వద్దు. ఇంకా ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించున్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మాసిదోనియా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చాలా త్యాగం చేసి త్యాగపూరితంగా ఇచ్చారు. బైబిల్లో చూస్తే అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవ్వడంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చూద్దాం, 9వ వచనం. ఆయన ఇంతకంటే మించి ఇంకెవరు గ్రేట్ గివర్ లేకపోతే గ్రేట్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎవరు? 9వ అధ్యాయం చూద్దాం, 9వ వచనం, 8-9. మీరు 8-9 అక్క, 2 కొరింథీ 8-9. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడైనడు, మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ఈ నిమిత్తము దరిద్రుడాయను. మాసిదోనియా సంఘర్షణ చెప్తూ చివరికి కంక్లూడ్ చేస్తూ అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి చెప్పాడంటే యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ఎటువంటి వాడంటే ధనవంతుడు. ఆయన ధనవంతుడైనడి మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయడు. ఎందుకోసం అంటే మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. మనం దరిద్రులం, ఆయన ధనవంతుడు. మనం ధనవంతం చేయడానికి ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. చూద్దామా యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వాడని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు. సమస్తమును ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగింది. అంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన లేకపోతే ఈ లోకంలో కొండ లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, ఏ బంగారం వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా ఆయనే. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇంకా చూద్దాం 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17:5. 17:5. తండ్రి ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన గ్లోరియస్ గాడ్. తండ్రితో ఉన్నాడు, తండ్రితో సమానంగా ఉన్నాడు. ఆయన తండ్రి తర్వాత వాడు కాదు, తండ్రితో సమానుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఈక్వల్. వాళ్ళ అథారిటీలో, వాళ్ళ పవర్లో, వాళ్ళు అన్ని విషయాల్లో ఈక్వల్. కాబట్టి మహిమ కలిగిన దేవుడు. ఇంకా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16-17. కొలస్సీ 1:16-17. సర్వము ఆయన యందు సృజించబడింది. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడింది. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. కాబట్టి
ఆయన ఎంత ధనవంతుడు అంటే చాలా ధనవంతుడు. ఆయన సమస్తానికి వారసుడు. ఈ భూమిలో ఉన్న సంపద అంతా, ఈ భూమిలో ఉన్న బంగారం, ఈ భూమిలో ఉన్న వెండి, ఈ ఉన్న సమస్త జీవకోటి కూడా ఆయన వశం. కానీ అటువంటి ధనవంతుడు కీర్తన గ్రంథం చదివితే ఆయన సమస్త భూమికి రాజై ఉన్నాడు. మన వాళ్ళు ఒక చిన్న మండలానికి ఒక ఎంపీపీ లేకపోతే ఎంపీటీసీ అయితేనే మనం పట్టుకోవడం చాలా కష్టం. కానీ దేవుని గురించి రాయబడింది ఏంటంటే ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది ఆయన భూపతులకు అధిపతి. భూమి మీద చాలా మంది అధిపతులు ఉన్నారు, వాళ్ళందరికీ అధిపతి ఆయన. ఆయన సర్వాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. అటువంటి దేవుడు మన కోసం ఏ విధంగా అయిపోయాడంటే ఆయన దరిద్రుడిగా అయిపోయాడు. నేను రెఫరెన్స్ చెప్పలేదు కొన్ని. ఆయన పుట్టినప్పుడు ఆయనకి పడుకోబెట్టడానికి ఊయలు లేదు. ఆయన పశువుల తొట్టిలో పనులు పెట్టారు. ఆయన పరిచయం చేసినప్పుడు ఇంకా చూస్తే ఆయన్ని 8వ దినాన సున్నతి చేయడానికి దేవాలయాన్ని తీసుకెళ్తారు, యెరూషలేము దేవాలయాన్ని. అప్పుడు లేవికాండం ప్రకారం, లేవికాండం 12వ అధ్యాయం ఉంటుంది. ఆ 8వ దినాన ఆ తల్లి ఆ మందిరానికి వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లని వధించాలి. గొర్రె పిల్ల లేని పక్షంలో 2 గొవ్వల జతనైనా లేకపోతే 2 పావురాలైనా అర్పించాలి. ప్రతి మధ్య తరగతి యూదుడు ఖచ్చితంగా గొర్రె పిల్లని అర్పించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ తండ్రి దగ్గర అంటే యోసేపు మరియ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు గొర్రె పిల్లని వధించడానికి కూడా డబ్బులు లేవు. లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే, రెఫరెన్స్ చెప్తాను, వాళ్ళు ఏం చేశారంటే పావురాన్ని గువ్వల దత్తను అర్పించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం చెప్తాను. 24వ వచనం. వాళ్ళు గొర్రె పిల్ల వధించడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంటే అంత పేదరికంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెంచిన యోసేపు, ఆయన తల్లి అయిన మరియా ఉన్నారు. అంటే ఆయన ఎంత పేదరికంలోకి వచ్చాయంటే ఆయన ఏమీ లేనివాడుగా ఖాళీ చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చూస్తే ఒక ఆయన నేను వెంబడిస్తానంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఇంకా చూస్తే ఒక సమయంలో పన్ను కట్టేవాళ్ళు వచ్చి అడుగుతారు. పన్ను అడిగితే ఆయన పన్ను కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. సీమోను చెప్తాడు పేదరు నువ్వు వెళ్ళి సముద్రంలోకి గాలమి, ఒక చేప దొరుకుతుంది, దాంట్లో షెకెలు దొరుకుతుంది, ఒక షెకెలు, 6 షెకెలు నీ కోసం, 6 షెకెలు నా కోసం పన్ను కట్టమని. అంటే పన్ను కట్టడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. చివరికి చనిపోయినప్పుడు ఆయన పెట్టడానికి సమాధి కూడా లేదు. పుట్టినప్పుడు ఊయల లేదు, చనిపోయినప్పుడు సమాధి కూడా లేదు. ఆయన అరిమత యోసేపు సమాధిలో ఆయన్ని పెట్టారు. కాబట్టి ఆయన నీ కోసం నా కోసం ఏమైపోయాడంటే ఆయన దరిద్రుడైపోయాడు. ఇంకా చూస్తే 9వ వచనం, 10వ, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. అంటే దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంతా ధనవంతులు అయిపోతారనా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనవంతులు అవుతారని బైబిల్లో రాయబడలేదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే పాప క్షమాపణ ఇవి జరుగుతాయి. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా విషయాలు జరుగుతాయి. మత్తయి సువార్త, మనం ఏ విధంగా ధనవంతులు అవుతాం అనే విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19, 28, 29 వచనం. యేసు వారితో ఇట్లా, ప్రపంచ పునరుద్ధరణమందు పన్నెండు సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను,
ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాం. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పరలోకంలో మంచి బహుమానం ఉంది. మంచి బహుమానం ఉంది. ఇంకా చూస్తే దేవుడు పరలోకాన్నిలో మనకి ఇల్లు ఇస్తారని చెప్పాడు. ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా ఎవరు దిగుపడాల్సిన అవసరం లేదు. 14 అధ్యాయం దేవుడు మనకి పరలోకంలో ఇల్లు కడుతున్నాడు. 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ అడుగుతున్నాను. హెవెన్లీ ప్లేస్. మనకి ఈ భూలోకంలో ఇల్లున్నా లేకపోయినా దేవుడు పరలోకంలో ఇల్లు గ్యారంటీ. ఇంకా చూస్తే అక్కడ వీధులు ఎలా ఉంటాయంట? బంగారు వీధులు, శుద్ధ సువర్ణంగా ఉంటాయి. ఒక ఆయన ఏం చెప్పాడంటే, పాపం చాలా మంది భార్యలు పరలోకి వెళ్ళిన తర్వాత చాలా బాధపడతారంట. బంగారం కొని అని మా ఆయన్ని నేను ఏడిపించాను, ఇప్పుడు ఈ బంగారం నా కాళ్ళ కింద ఉందని. కాబట్టి బంగారం ఉన్నా ఇల్లు ఉన్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ బంగారు వీధుల్లో మనం నడుస్తాం. యేసుక్రీస్తు కృప ఎటువంటిదంటే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన పరలోకాన్ని గ్యారంటీగా ఇచ్చే దేవుడు. ఆయనతో ఉంటే మనం ఆయనతో వారసును. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం 8-17. మనము బయలుదేరిన వారసులము, అనగా దేవుని వారసులము. దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుని నమ్ముకుంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అవుతావు. ఆయనకున్నదంతా నీదే. ఆయనకి ఎంత ఆస్తి ఉంటే ఆస్తి మొత్తం నీదే అన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుడు ఆయన ధనవంతుడై ఉండి, ఆయన మహిమ కలిగిన వాడు అండి, నీకోసం ఆయన మహిమను విడిచిపెట్టాడు. నీకోసం దరిద్రుడైపోయాడు. ఆయన కలవల్చుకోవడానికి స్థలం లేని వాడిగా అయిపోయాడు. కాబట్టి ఈ సమయంలో గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు. మనిషి విషయంలో ఒక ఆయన ఏమంటే మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి పొందుకున్నది మొత్తం మర్చిపోతాడు. కాబట్టి మనం మర్చిపోయే విధంగా ఉండకూడదు. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం మనం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఏమి ఇవ్వాలి? మాకు స్టీవర్షిప్ అని ఒక ప్రాక్టికల్ గా చెప్తారు ఈయూలో. ఆ స్టీవర్షిప్లో ఏం చెప్తారంటే 3 T's దేవునికి ఇవ్వాలి. 3 T's. ఒకటి, ఫస్ట్ టైం ఇవ్వాలి దేవునికి. రెండోది టాలెంట్ ఇవ్వాలి, దేవుడికి ఇచ్చిన టాలెంట్ ఇవ్వాలి. మూడోది దేవుడికి ఇచ్చిన ప్రెజర్ ఇవ్వాలి. టైము, టాలెంట్, ప్రెజర్. నీకు ఇచ్చిన టైం దేవునికి ఇవ్వాలి. రెండోది దేవుడు నీకు ఇచ్చిన తలాంతును దేవుని కోసం వాడాలి. మూడోది దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కోసం వాడాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే చాలా ఇచ్చాడు. మనకు రక్షణ ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, మనం ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఎంత ఇచ్చాడంటే దేవుడు తన సొంత కుమారుడిని ఇచ్చేశాడు. ఇంకా అంతకంటే ఆయన దగ్గర ఇంకా వాల్యుబుల్ గిఫ్ట్ ఏం లేదు. ఏకైక కుమారుడిని, ఒకే ఒక కుమారుడిని దేవుడు నీకోసం నా కోసం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం, దేవుని కోసం ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసాం, కొరింథీయులను చూసాం, వాళ్ళు లిమిట్స్ దాటిచ్చారు. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఇస్తున్నాం, ఈ సమయంలో ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది స్థానిక సంఘానికి ఇవ్వాలి. విచారకరమైన విషయం ఏంటంటే చాలామంది స్థానిక సంఘానికి ఇవ్వకుండా టీవీలో ప్రీచ్ చేసే స్పీకర్స్కి వాళ్ళ దశమ భాగాన్ని పంపిస్తూ ఉంటారు. చాలా విచారకరమైన సంఘం. నీ సంఘం నీ కోసం ప్రార్థన చేస్తుంది,
నీ సంఘం ఉన్న సేవకుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. మీ ఇంట్లో ఏం జరుగుతుంది కొంతలో కొంతైనా ఆయనకి తెలుసు. కాబట్టి ప్రైమరీగా మనం ఇవ్వాల్సింది ఎవరికంటే దేవుని సంఘానికి. స్థానికంగా నువ్వు ఎక్కడైతే చర్చికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడైతే చర్చిలో ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఎక్కడైతే చర్చి ద్వారా బలపడుతున్నావో ఆ స్థానిక సంఘానికి ఇవ్వాలి. స్థానిక సంఘానికి ఇవ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వడం అది మంచి పద్ధతి కాదు. ఇవ్వచ్చు, కానీ స్థానిక సంఘం ప్రైమరీ. ఎందుకంటే నిన్ను పోషించేది నీ మందిర సమృద్ధిలోంచి తృప్తి పొందుతున్నామని దావీదు చెప్తాడు. కాబట్టి మనం తృప్తి పొందేది ప్రైమరీగా సంఘానికి. నిన్ను పరామర్శించే సేవకుడికి ఇవ్వాలి. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు వీళ్ళకి సంబంధం ఉండదు, కానీ గృహాలు దర్శించడానికి వస్తారు. అది స్థానిక సంఘం కాదు, కానీ వాళ్ళు గృహాలు దర్శించడానికి వస్తారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కానుక ఇచ్చి పంపిస్తూ ఉంటారు. సరే, ఇవ్వడం మంచిదే, కానీ ప్రైమరీగా నువ్వు ఇవ్వాల్సింది నీ స్థానిక సంఘానికి. ఎందుకంటే నిన్ను పట్టించుకునేది. ఇంకా మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. IEM మన కిరణ్ బ్రదరు పనిచేస్తారు, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మనం వెళ్ళలేని ప్రదేశాలకి, మనం కొండల్లోకి, లోయల్లోకి, ఆ కొండ జాతి ప్రజల మధ్యలోకి, ఆదిమ జాతి ప్రజల మధ్యలోకి మనం వెళ్ళలేము. ఎందుకంటే నరమాంస పక్షులు ఉన్న ప్రదేశంలో కూడా వాళ్ళు సేవ చేస్తారు. అటువంటి ప్రదేశాల్లో వెళ్ళే మిషనరీ ఆర్గనైజేషన్ని మనం ప్రోత్సహించాలి. IEM, FMPB, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అని. ఇంకా మనం ICEM అని ఇంతకుముందు చూసాం, ఇండియా గ్రోత్ చర్చ్ మిషన్. ఇట్లా చాలామంది ఉన్నారు. నార్త్ ఇండియాలో ప్రాణాలకు తెగించి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ సేవ చేసేవాళ్ళు ఇక్కడ 10th ఫెయిల్ అయిన వాళ్ళు కాదు అక్కడికి వెళ్ళేది. ఇక్కడ చాలామంది విచారకరమైన సంగతి ఏంటంటే, ఏమీ రాకపోతే ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవాడు. ఈ రోజుల్లో బతకలేక బైబిల్ సంఖ్యని ఇప్పుడు ఇక్కడున్న సేవకులు ఎక్కువ మంది 10th ఫెయిల్ అయితే వాడు ఇంకా సేవకు వెళ్ళవచ్చని చెప్తారు. కానీ మిషనరీస్ వాళ్ళు 10th ఫెయిల్ అయ్యే వాళ్ళు కాదు, వాళ్ళు హైలీ క్వాలిఫైడ్, గోల్డ్ మెడల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టేసేసి వాళ్ళు కొండ జాతి మధ్య వాళ్ళ ప్రజల మధ్య సేవ చేయడానికి వెళ్తున్నాడు. నాకు ఒక మ్యాగజైన్ వస్తుంది, క్రీస్తు రాకూడదని. విజయవాడ దగ్గర యనమలపూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు నుంచి వచ్చేది. నేను B.Pharm చదివేటప్పుడు నాకు ఆ మ్యాగజైన్ పరిచయం. అప్పటి నుంచి నేను అది ఇప్పుడు చదువుతా ఉన్నాను. వాళ్ళ అబ్బాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో MA ఇంగ్లీష్ లిటరేచర్లో గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని సేవకు రాని ఎప్పుడు అడగలేదు. ఆ అబ్బాయి గోల్డ్ మెడల్ అయిపోయింది, MA ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ అయిపోయింది, డాడీ నేను సేవకు వస్తానని చెప్పేసి సేవకు వచ్చాను. సేవకు వస్తే వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, బాబు ఇక్కడ ఎక్కువ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ నువ్వు అవసరం లేదురా, నువ్వు నార్త్ ఇండియాకు వెళ్ళని. మరి వాళ్ళిద్దరిలో ఏ సంభాషణ జరిగిందో తెలీదు. ఆయన్ని ఉత్తరప్రదేశ్లో చొప్పన్ అనే ప్లేస్కి పంపించాడు. UP యోగి ఆదిత్యనాథ్ వాళ్ళకి సీఎం అన్నమాట. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు. ఇలాగా చర్చ్ జరపడానికి వాళ్ళకి లేదు. వాళ్ళ ఇంట్లోనే హౌస్ చర్చ్ పెట్టి పిల్లలకి ట్యూషన్ చెప్పించి వాళ్ళకి ఇచ్చేస్తుంటే వీళ్ళు మత మార్పిడి చేస్తారని చెప్పేసి వాళ్ళని ఒక 13 మందిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉంచారంటే 22 రోజులు ఉంచారు. మనకి పోయిన సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం క్రిస్మస్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ టైంలో అందుకు నాకు కాల్ చేసి ప్రేయర్ చేయ బాబా అని చెప్పారు. నిజంగా 22 రోజులు జైల్లో ఉంచారు. వాళ్ళ భార్య పిల్లలు అప్పుడే ఒక అబ్బాయి పుట్టింది, నెలల పిల్ల అన్నమాట. అటువంటి ప్రదేశాల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. 22 రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత బయలు వచ్చింది, బయటకు వచ్చారు. ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు నుండి మరలా అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కూడా సేవ చేస్తున్నారు. మన విషయం ఏంటంటే, మనం ఇటువంటి వాళ్ళని మనం గుర్తించం, కానీ టీవీలో చక్కగా సెలబ్రిటీస్గా కనబడి విలాసవంతంగా పరిచయం చేసే వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. కానీ వెతికితే ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఎంత విచారకరమైన సంగతి అంటే, వాళ్ళని స్పీకర్స్ ఇక్కడ పిలిస్తే వాళ్ళు చాలా డిఫరెంట్ చెప్తారన్నమాట. మేము రావాలంటే ఇవి ఉండాలని. ఒకసారి సాంబన్న ఇక్కడ రావడానికి ముందు సాంబయ్య అన్న ఒకసారి వచ్చి యూత్ మీటింగ్ చెప్పారు. ఆ యూత్ మీటింగ్కి ముందు ఖుషి వాళ్ళ పాస్టర్ గారిని అడిగాడు. అక్కడ ఆయన వెళ్ళే సంఘాన్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే, విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడ నుంచి రేణిగుంట ఫ్లైట్లో రావాలంట. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ బెంజ్ కార్లో తీసుకుని రావాలంట. తర్వాత మళ్ళీ వాళ్ళకి హోటల్ కూడా ఫస్ట్ క్లాస్ హోటల్లో ఉంచాలన్న. వాళ్ళు ఇవన్నీ కండిషన్స్ చెప్పారు.
చాలామంది సెలబ్రిటీస్ కంటే ఎక్కువైపోయారు. వాళ్ళకి బాడీ గార్డ్స్, వాళ్ళకి బౌన్సర్స్, వాళ్ళు వస్తుంటే మినిస్టర్స్ కంటే ఇంకా ఘోరంగా ఉండరు అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు అలా పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే శ్రేష్టమైన సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. TWR, ట్రాన్స్ వరల్డ్ రేడియో ఇండియా వాళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారు. టీవీలో కూడా మంచి స్పీకర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని వేళ మీద లెక్క పెట్టవచ్చు, అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్ల వెంకటరత్నం గారు, చాలామంది, అతి తక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారు వాక్యం చెప్పేవాళ్ళు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రైమరీగా నువ్వు వెళ్ళే సంఘానికి నీ దశమ భాగాన్ని ఇవ్వాలి, నీ కానుకల్ని దేవునికి అర్పించాలి. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన దాంట్లోంచి మనం దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చాడు, ఆయన సమస్తాన్ని మన కోసం ఇచ్చాడు, ఆయన శిష్యులు మన కోసం ఇచ్చారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎవరంటే యూదా. ఆయన దేవుని నమ్ముకోలేదు, ఆయన చనిపోయాడు. కానీ మిగతా 11 మంది శిష్యుల్లో యోహాను ఒక్కడే నార్మల్గా చనిపోయాడు. మిగతా ఏ శిష్యుడు కూడా నార్మల్గా చనిపోలేదు. వాళ్ళు యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. ఆంద్రియా ఎక్సాకారంలో ఆయన సిలువేశారు. పేతుని రోమాలో తలకిందులుగా సిలువేశారు. ఫిలిప్పుని ఆసియా మైనర్లో రాళ్లతో కొట్టి చంపారు. బర్తలోమైన అయితే బ్రతికొండగానే చర్మం ఒలిసేసి చంపేశారు. మనకు తెలుసు, తోమ మన ఇండియాకి వచ్చి తమిళనాడులో బల్యంతో పొడవబడ్డాడు. మత్తయి ఖడ్గంతో చనిపోయాడు. పౌలు శరచ్ఛేదనం చేయబడ్డాడు. ఎవరు తన భక్తులు ఎవరు ఈజీగా చనిపోలేదు. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఇచ్చాడు, దేవుని శిష్యులు మనకి ఇచ్చారు, మిషనరీస్ కూడా మనకి ఇచ్చారు. మిషనరీస్ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన ఇండియాని వాళ్ళు ఎంతగానో కాపాడారు. విలియం కేరీ ఇండియాకి రాకపోతే ఇండియా పరిస్థితి మారేది కాదేమో. సతీ సహగమనం, పుష్పరోగులను చంపేసేవాడు. అటువంటి వాళ్ళ కోసం విలియం కేరీ ఆయన త్యాగం చేశాడు. తన సొంత కుమారుడు చనిపోతే గుండె తోవడానికి ఎవరు లేదు. ఆయనకి ఫీవర్ ఆ టైంలో. ఆ ఫీవర్లో తనే ఆ గుండె తీసి తన కుమారుడిని సొంతగా సమాధి చేసుకున్నాడు. తన భార్య పిచ్చెక్కిపోయింది. ఆయన చంపడానికి, సొంత భర్తను చంపడానికి ఎన్నోసార్లు ఆమె తిరగబడేది. కానీ ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడే చనిపోయాడు. ఇప్పటికీ ఆయన సమాధి శ్రీరంపూర్లో కలకత్తా దగ్గర ఉంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఎంత ఇచ్చాడు, దేవుని శిష్యులు ఎంత ఇచ్చారు, దేవుని సేవకులు ఇచ్చారు, మిషనరీస్ ఇచ్చారు. ఇక్కడ నాయుడుపేటకి వచ్చి అగస్ట్ మిలియస్ ఆయన చనిపోయాడు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. నేను ఫస్ట్ ఒకరోజు నైట్ డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్ళి చర్చ్కి ఇక్కడ రాక అక్కడికి వెళ్ళారన్నమాట. ఫస్ట్ టైం చూస్తే అక్కడ సమాధి ఉంటే అక్కడ ఒక ఆయన ఏంటడిగితే చెప్పాడు మిషనరీ సమాధి అని. ఆయన సమాధి అక్కడే ఉంది. తర్వాత నాకు తెలిసిందంటే వాళ్ళ 2 కుమారుల సమాధి కూడా పక్కనే ఆ పాస్టర్ గారు కూర్చునే రూమ్లో సమాధి చేశాను. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని సంఘం ఎంత ఇచ్చినప్పుడు నువ్వు కూడా దేవుని సేవకు నేను కూడా ఇవ్వాల్సిన వాడిగా ఉన్నాను. కాబట్టి కళ్ళు మూసుకుందాం. మన జీవితాల్లో దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ప్రేమించకుండా నువ్వు ఇవ్వచ్చు, కానీ నువ్వు ఇవ్వకుండా దేవుడిని ప్రేమించవచ్చా, కానీ నువ్వు ప్రేమిస్తే దేవుడిని ఖచ్చితంగా ఆయనకి నువ్వు ఇస్తావు. మాసిదోనియా సంఘ విశ్వాసుల జీవితాలు చూసాం. వాళ్ళు సామర్థ్యం కలది కంటే ఎక్కువ ఇచ్చారు. నిరుపేదలు కానీ దాతృత్వం వాళ్ళు వర్ధిల్లారు. యేసుక్రీస్తు ప్రభువారు అల్టిమేట్. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తను వ్యక్తులుగా చేసుకున్నాడు. ఆయన ఉన్నదంతా ఇచ్చేశాడు. తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఒక
గిఫ్ట్గా ఇచ్చేశాడు. నువ్వు నేను ఇస్తున్నావా? నిన్ను పోషించే సంఘానికి, నిన్ను నడిపించే సంఘానికి, నీ కోసం ప్రార్థించే సంఘానికి నీ గుర్తులు విప్పుతున్నావా లేదనేది మనం ఆలోచిద్దాం. ఇంకా మిషనరీ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. ప్రతి నెల కొంతైనా ఒక మిషనరీ ఆర్గనైజేషన్ పోవడానికి తీర్మానం చేసుకుంటావా? నువ్వు రెగ్యులర్గా ఇస్తున్నావా? మనస్ఫూర్తిగా ఇస్తున్నావా? లేకపోతే కొనుక్కుంటూ బలవంతంగా ఇస్తున్నావా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ఎంతో ప్రేమించనని చెప్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు నిన్ను సంధించినప్పుడు నువ్వు స్పందించాలి. స్పందించే హృదయం లేని దగ్గర దేవుడు సంధించిన అమూల్యమైన
ప్రకటనలు ఉన్నాయండి. ఆ ప్రకటనలో ప్రకటించిన పిదప చివరి ప్రార్థన